హలో ఫ్రెండ్స్, దోస పిండితో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు బొరుగులను తీసుకోవాలి. కొద్దిగా వాటర్ని పోసుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. వేరొక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వని, హాఫ్ కప్పు పెరుగుని తీసుకొని హాఫ్ కప్పు వాటర్ని కూడా పోసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇవి రెండు కూడా బాగా నానిపోయాయండి. వీటిల్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము. బొరుగుల్ని, రవ్వని రెండు కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత దోశ పిండిని ఈ విధంగా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా బొరుగుల దోశలు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.